మీకున్న పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఎలా తగ్గించుకోవాలి అని చూస్తున్నారా? ఈ వీడియోలో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్కి రైట్ ట్రీట్మెంట్ ఏంటి అని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే మీ ఓవరీలో చాలా సిస్టులు ఉన్నాయని. మీరు మీ ఓవరీలో సిస్టులు ఉన్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పేరులో ఉన్న సిస్ట్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మీ మెన్స్ట్రువల్ సైకిల్లో మీ ఓవరీలోంచి ఒక ఎగ్ రిలీజ్ అయ్యి అది యూట్రస్ లోపలికి వస్తుంది. తర్వాత బ్లీడింగ్ అయ్యేటప్పుడు యూట్రస్లో ఉన్న మిగతా మెటీరియల్తో పాటు బ్లీడింగ్లోంచి అంతా వెళ్ళిపోతుంది. ఇది నార్మల్గా జరిగేది. ఇక్కడ మీకు పీసీఓఎస్ ఒకవేళ ఉంటే ఈ ఓవరీలోంచి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా ఓవరీ లోపలే ఉండిపోతాయి. ఒక 1 month అయిందనుకోండి, ఒక ఎగ్ ఓవరీ లోపలే ఉండిపోయింది. ఒక 6 months అయినాయి అనుకోండి, ఒక 6 eggs ఓవరీ లోపలే ఉండిపోయింది. అప్పుడు మీరు పొట్టనొప్పితో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. ఆ స్కాన్లో మీకు చాలా మల్టిపుల్ సిస్టులు ఉన్నాయా ఓవరీలో అన్నట్టు అపీరెన్స్ కనిపిస్తుంది. కానీ అవి రియల్ సిస్టులు కావు. అవి జస్ట్ బయటకు రాకుండా లోపలే ఉండిపోయిన ఎగ్స్ మాత్రమే. దీనివల్ల జరిగే ఇబ్బంది ఏంటంటే మీ ఫీమేల్ బాడీలో ఫీమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండాలి, కానీ పీసీఓఎస్ ఉంటే మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి. ఇలా హార్మోన్స్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతాయి అంటే ఈ మధ్యలో ఉన్నది మీ ఎగ్, దీని చుట్టూ ఉన్నది దాని మీద ఉన్న కవర్, దాన్ని ఫాలికల్ అంటారు. నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఈ ఫాలికల్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి ఈ ఎగ్ బయటకు వచ్చేస్తుంది. ఓవరీలోంచి బయటకు వచ్చిన ఎగ్ యూట్రస్ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత చుట్టూ ఉన్న ఫాలికల్ డీజనరేట్ అయిపోతుంది, అంటే కరిగిపోతుంది అనుకోండి. కానీ ఈ పీసీఓఎస్లో ఏం జరుగుతుందంటే ఈ ఫాలికల్ బ్రేక్ అవ్వదు, దాంతో ఎగ్ బయటికి రాదు. ఈ ఫాలికల్ చేసే పని ఏంటి అంటే ఈ పగలటానికి ముందు మేల్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం. ఫీమేల్ బాడీలో కూడా చాలా తక్కువ మోతాదులో మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అది నార్మలే. ఆ పని ఎవరు చేస్తారంటే ఈ ఫాలికల్ చేస్తుంది. కానీ మేల్ హార్మోన్స్ ఎందుకు తక్కువ ఉంటాయంటే ఫాలికల్ తొందరగానే బ్రేక్ అయిపోతుంది. ఈ పీసీఓఎస్లో ఏం జరుగుతుందంటే ఈ ఫాలికల్స్ బ్రేక్ అవ్వట్లేదు, అంటే ఫాలికల్స్ ఇంకా ఫంక్షన్లోనే ఉన్నాయి, అంటే మేల్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాయి. అలా మంత్స్ గడిచే కొద్దీ ఇలాంటి ఇమ్మెచ్యూర్ ఎగ్స్, అంటే మెచ్యూర్ అవ్వని ఎగ్స్ ఓవరీలోనే ఉండిపోయి మేల్ హార్మోన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. ఇలా మేల్ హార్మోన్స్ మీ బాడీలో పెరగడం వల్ల మేల్ ఫీచర్స్ మీకు వస్తున్నాయి. అంటే ఫేస్ మీద హెయిర్ రావడం కానీ, ఫేస్ మీద యాక్నీ రావడం కానీ, పింపుల్స్ రావడం కానీ, కొంతమంది జెంట్స్లో బట్టతల ఉంటుంది తల మీద, అలాంటి బట్టతల ఫీమేల్స్లో కూడా కనిపిస్తుంది పీసీఓఎస్తో బాధపడుతున్న వాళ్ళకి. పీసీఓఎస్ ఉన్నప్పుడు మీరు వెయిట్ కూడా చాలా తొందరగా గెయిన్ అయిపోతారు. ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మీకు పీసీఓఎస్లో కనిపిస్తాయి. ఈ సిమ్టమ్స్ అన్నిటినీ మీరు ఇంట్లో ఉండే ఎటువంటి మందులు వేసుకోకుండా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మీకున్న పీసీఓఎస్ మీ బాడీలో ఏది కాజ్ చేస్తుంది అన్నదాన్ని ఐడెంటిఫై చేసి ఆ కాజింగ్ ఫ్యాక్టర్స్ని తీసేయాలి. ఏవైతే కాజ్ చేస్తున్నాయో వాటిని తీసేస్తే మీకున్న ప్రాబ్లం పోతుంది. మీకు పీసీఓఎస్ రావడానికి ఒక 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 హై ఇన్సులిన్, అంటే మీ బ్లడ్లో ఎక్కువ ఇన్సులిన్ లెవెల్స్ ఉండటం పీసీఓఎస్ని ట్రిగర్ చేస్తుంది. అది మెయిన్ కాజ్. దీని గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. మీ ప్యాంక్రియాస్ ఒకవేళ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఎక్కువ ఇన్సులిన్ మీ తల లోపల ఒక పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ తలలో ఉన్న గ్లాండ్ మీ ఓవరీస్ని స్టిమ్యులేట్ చేయడానికి వేరే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఆ ఓవరీస్ ఆ హార్మోన్స్కి స్టిమ్యులేట్ అయ్యి మేల్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీ ఓవరీస్ ఫీమేల్ హార్మోన్స్ కన్నా మేల్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో మీకు ఎప్పుడైతే మేల్ హార్మోన్స్ బాడీలో ఎక్కువ ఉంటాయో మీకు ఎగ్ బ్రేక్ అయ్యి బయటికి రాదు. సో మీ మెన్స్ట్రువల్ సైకిల్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇప్పుడు కారణం ఎక్కడుంది అని చూస్తే ఎక్కువ రిలీజ్ అవుతున్న ఇన్సులిన్ మెయిన్ కారణం, రూట్ కాజ్. ఈ ఇన్సులిన్ వల్ల జరుగుతున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో ఇన్సులిన్తో పాటు దీని ఎఫెక్ట్ వల్ల లివర్లోంచి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే కెమికల్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ తర్వాత మేల్ హార్మోన్స్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీ బ్లడ్లో మేల్ హార్మోన్స్ నార్మల్ కన్నా ఎక్కువ అవుతాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ హై ఇన్సులిన్ మీ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు. ఈ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న ఆర్గాన్స్లో మీ థైరాయిడ్ గ్లాండ్ కూడా ఒకటి. ఈ థైరాయిడ్ గ్లాండ్ దీనివల్ల ఎఫెక్ట్ అవ్వటం వల్లే మీరు పీసీఓఎస్లో బాగా వెయిట్ గెయిన్ అవుతారు. ఇది ఎందుకు అవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. మీకు ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అయిందనుకోండి మీరు వెయిట్ లాస్ అవుతారు. తక్కువ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అయిందనుకోండి మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఈ థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో 2 రకాలుగా ప్రొడ్యూస్ అవుతుంది. ఒకటేమో T4 అంటే ఇన్యాక్టివ్ ఫామ్, ఇంకోటి T3 అంటే అది యాక్టివ్ ఫామ్. సో ఇది ఫంక్షనల్ ఫామ్, ఇది మీ బాడీలో ఫంక్షన్ చేసేది. ఈ T4 మన బాడీలో ఎప్పుడు T3 లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది.
ఎప్పుడైతే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో ఈ కన్వర్షన్ ఉందా, ఈ కన్వర్షన్ ఆగిపోతుంది. ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ ఫామ్లోకి మారటం ఆగిపోతుంది. సో థైరాయిడ్ హార్మోన్ ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. దాంతో మనం బాడీ వెయిట్ గెయిన్ అవుతాం. ఇది జరిగేది. మన బాడీలో ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవడం వల్ల ఇంకో నష్టం ఏంటంటే మన లివర్ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అని ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. దీని పని ఏంటంటే మీ ఫీమేల్ బాడీలో మేల్ హార్మోన్స్ బ్లడ్లో ఉన్నప్పుడు వాటిని లాక్ చేసేసి ఒక పక్కన ఉంచడం. సో ఇవి ఫ్రీగా బయట తిరగవు, పక్కకి లాక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మీకు ఫీమేల్ హార్మోన్స్ మీ బ్లడ్లో ఎక్కువ ఉంటాయి ఫ్రీగా. ఈ ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు ఈ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అనేది రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది. సో ఇది తగ్గిపోతే సో మేల్ హార్మోన్స్ అన్నీ పక్కన లాక్ అయిపోయి ఉన్నాయన్నీ బయటికి రిలీజ్ అయ్యి బయటకు ఫ్రీగా బ్లడ్లో తిరుగుతూ ఉంటాయి. దాంతో మీ బ్లడ్లో మేల్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, మీకు మేల్ ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఇది ఇన్సులిన్ చేస్తున్న ఇంకో నష్టం. ఎక్కువ ఇన్సులిన్ ఉండటం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ ఎలా తక్కువ చేసుకోవచ్చో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే షుగర్ని తీసుకుంటూ ఆపాలి. మీరు అనుకోవచ్చు మేమేమి స్వీట్స్ ఎక్కువ తినట్లేదే అని, కానీ మనం స్వీట్స్లోంచి మనకి బాడీలోకి షుగర్స్ వెళ్ళట్లేదు. మన ఏరియాలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మనం తెల్లన్నం ఎక్కువ తింటాం, వైట్ రైస్ చాలా ఎక్కువ తింటాం. ఇక్కడ ఈ వైట్ రైస్ అంటే ఏంటంటే ప్యూర్ కార్బోహైడ్రేట్ అనమాట. దాని నిండా కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తింటామో అప్పుడు కూడా మన బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి. ఈ కార్బోహైడ్రేట్స్ని కూడా తగ్గియాలి. అయితే ఆల్టర్నేటివ్ ఏంటి వైట్ రైస్కి? మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్లో కార్బోహైడ్రేట్ తెల్లన్నం మీద ఒక ఫైబర్ కోట్ కూడా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి బ్రౌన్ రైస్ వైట్ రైస్ కన్నా బెటర్ ఆప్షన్. బ్రౌన్ రైస్ కాకుండా ఇంకా మీకు రెడ్ రైస్ దొరుకుతాయి, బ్లాక్ రైస్ దొరుకుతాయి, ఇలా వేరే కలర్స్లో ఉన్న రైస్ కూడా దొరుకుతాయి. ఇవి మీరు తీసుకుంటే చాలా బెటర్ అవుతుంది. రైస్కి ఇంకా మంచి ఆల్టర్నేటివ్ ఏంటంటే మిల్లెట్స్ తీసుకోవచ్చు. మీరు మిల్లెట్స్ని కూడా అన్నం వండినట్టు వండుకోవచ్చు. మీరు రాగులతో కూడా ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. రాగి సంగటి కానీ, రాగి ముద్ద కానీ. మీకు వైట్ రైస్తో పోలిస్తే ఇలాంటివి చాలా మంచి ఆప్షన్స్ అవుతాయి. మీకు ఈవినింగ్ టైంలో స్నాక్ ఏమైనా తినాలనిపిస్తే స్వీట్ తీసుకోకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. నట్స్ కానీ, సీడ్స్ కానీ ఇవి తీసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, బ్రెజిల్ నట్స్ ఇవన్నీ తీసుకోండి. మీకు ఆకలి తీరుతుంది. ఈ స్వీట్ లాంటివి తీసుకుంటాం వల్ల కార్బోహైడ్రేట్స్ కూడా మన బాడీ లోపలికి వెళ్ళవు, ఈ ఇన్సులిన్ లెవెల్స్ పెరగవు. డైట్లో మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. దీంతోపాటు ఇంకో మంచి టెక్నిక్ ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇందులో మీరు ఏం చేయాలంటే రోజుకి 24 అవర్స్ అయితే అందులో కొన్ని గంటలు మాత్రమే తినడానికి పెట్టుకొని మిగతా టైం మొత్తం ఫాస్టింగ్కి కేటాయించుకోవాలి. ఇలా ఎందుకంటే మీరు తిన్నప్పుడల్లా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. మీరు కొన్ని గంటలు మాత్రమే తినడానికి పెట్టుకున్నప్పుడు ఈ అవర్స్లో మాత్రమే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, మిగతా అవర్స్ అన్నిట్లో ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. సో బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మీకు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నేను వేరే వీడియోలో చేశాను. ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. ఈ వీడియో చూసాక దాన్ని చూడండి. దాంట్లో స్టెప్ బై స్టెప్గా మీకు గైడ్ చేస్తున్నాను. మీకు పీసీఓఎస్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. వెయిట్ గెయిన్ అవుతున్నారంటే మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మన బాడీలో ఎప్పుడైతే ఫ్యాట్ పెరుగుతుందో మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఉన్న సెల్స్ మన ఇన్సులిన్ హార్మోన్కి రెస్పాండ్ అవ్వవు. కొంచెం ఇన్సులిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తే సెల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దీన్ని బట్టి ఏంటంటే మనం ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గించుకోవాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గించుకోవాలి. ఈ రెండింటిని చేయాలి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గడానికి ఇందాక మనం మాట్లాడుకున్న ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో పాటు మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్. మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ రోజుకి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్కి కేటాయించుకోవాలి. మీరు యోగా చేయొచ్చు, స్పోర్ట్స్ ఆడొచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు, జాగింగ్కి వెళ్ళొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు. ఇలాంటివి ఏవైనా లైట్గానే చేయండి. రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా చేయాలి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ 30 minutes వర్కౌట్ కాకుండా మీరు ఇంకో చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, ఈవినింగ్ డిన్నర్ తర్వాత ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి ఒక 10 నిమిషాల పాటు స్పీడ్ వాకింగ్ చేయాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే తింటారో తిన్న తర్వాత ఫుడ్ అరిగిపోయాక బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు మనం వాకింగ్ చేసినప్పుడు ఆల్రెడీ సెల్స్లో ఉన్న స్టోర్డ్ గ్లూకోజ్ని సెల్స్ ఖర్చు పెట్టేస్తాయి. మజిల్స్లో ఉన్న గ్లూకోజ్ అంతా ఆల్రెడీ ఖర్చు అయిపోతుంది వాకింగ్ చేయడం వల్ల. ఇప్పుడు కొత్తగా ఫుడ్ అరిగిపోయిన తర్వాత వచ్చిన గ్లూకోజ్ని
సెల్స్ రెడీగా ఉంటాయి యాక్సెప్ట్ చేసి లోపలికి తీసుకుంటానికి. అప్పుడు కొంచెం ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా సెల్స్ వాటికి రెస్పాండ్ అవుతాయి. సెల్స్ బాగా రెస్పాండ్ అవుతున్నాయి కాబట్టి ప్యాంక్రియాస్ కూడా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈ సింపుల్ టెక్నిక్స్ మీరు రోజు పాటించడం వల్ల మీ బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకుంటాం కుదురుతుంది. ఈ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గటం వల్ల మీకు పీసీఓఎస్లో జరుగుతున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా నార్మల్గా తెచ్చుకోవచ్చు. ఈ పీసీఓఎస్కి రెండో కారణం ఏంటంటే స్ట్రెస్. మీరు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు దారిలో పాముని చూస్తారనుకోండి, మీరు అప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. మీ ఎడ్రినల్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే కిడ్నీస్ మీద ఉన్న పిరమిడ్ షేప్లో ఉన్న గ్లాండ్స్, ఎడ్రినల్ గ్లాండ్స్, అవి యాక్టివేట్ అయ్యి కార్టిజాల్ని రిలీజ్ చేస్తాయి. కార్టిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్. అప్పుడు మీకు బీపీ పెరుగుతుంది, మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, మీ బ్రీతింగ్ పెరుగుతుంది. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఎలా యాక్ట్ చేయాలో దానికి యూజ్ అవుతుంది. ఇలాంటి స్ట్రెస్ షార్ట్ టర్మ్లో మంచిదే, కానీ రోజంతా ఉందనుకోండి, నెలంతా ఉందనుకోండి, అది మంచిది కాదు. అలా కార్టిజాల్ లెవెల్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది ఒక హార్మోన్ని బ్లాక్ చేస్తుంది. దాన్ని గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అంటారు. అంటే మీ ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్. మీ ఓవరీస్ స్టిమ్యులేట్ చేసి అందులో ఎగ్స్ని రిలీజ్ చేయడానికి సిగ్నల్స్ ఇచ్చే హార్మోన్. ఆ ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ని ఈ కార్టిజాల్ వెళ్ళి బ్లాక్ చేసేస్తుంది. ఈ హార్మోన్ బ్లాక్ అయిపోతే ఓవరీ స్టిమ్యులేట్ అవ్వట్లేదు, ఎగ్ బయటకు రావట్లేదు. ఎగ్స్ బయటకు రాకుండా ఓవరీలోనే ఉన్నాయంటే దానికి అర్థం ఏంటంటే అదే పీసీఓఎస్. ఇలా క్రానిక్ స్ట్రెస్ మీకు పీసీఓఎస్ కూడా కారణమవుతుంది. అయితే ఈ క్రానిక్ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి? స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. మీరు బతకడం కోసం జాబ్ చేస్తున్నారు, కానీ ఆ జాబ్ చేయడం కోసం మీరు బతకట్లేదు. కాబట్టి మీ పర్సనల్ లైఫ్కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత మీ వర్క్ స్ట్రెస్ అంతా అక్కడే వదిలేసి ఫ్రెష్ మైండ్తో రిలాక్స్డ్గా ఇంటికి రండి. మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. మీకు ఏమైనా హాబీస్ ఉంటే దానికి టైం స్పెండ్ చేయండి. అలా మీ పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. తర్వాత మీరు ఇంటికి వచ్చాక చేయాల్సిన పని ఇంకోటి ఏంటంటే 9 to 10 అయ్యేసరికి నిద్రపోవాలి. 9-10 మధ్యలోనే నిద్రపోండి. నైట్ కనీసం 8 అవర్స్కి తగ్గకుండా పడుకోవాలి. మార్నింగ్ నిద్ర సరిగ్గా పోలేదు అన్నట్టు అనీజీగా లెగొద్దు. ప్రాపర్గా 8 అవర్స్ స్లీప్ తర్వాత చాలా రిఫ్రెష్గా లెగాలి. దీంతోపాటు మీ స్ట్రెస్ రిడక్షన్కి చాలా బాగా యూజ్ అయ్యేది ఏంటంటే యోగా మరియు మెడిటేషన్. మీరు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఏదైనా యోగా వర్క్షాప్లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ వర్క్షాప్ అయినా ఓకే, మీ ఇంటి దగ్గరలో ఎవరైనా యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా అక్కడికైనా వెళ్ళి యోగా చేయండి. 1 అవర్ ఫుల్ ఫ్లెజ్డ్గా యోగా చేశాక మీ బాడీ అంతా చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది, మెంటల్గా కూడా చాలా రిలాక్సేషన్ వస్తుంది. కాబట్టి యోగా మరియు మెడిటేషన్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి. మీ పీసీఓఎస్ని తగ్గించే కెపాసిటీ కొన్ని మొక్కలకు కూడా ఉంది. అందులో పర్టికులర్గా మింట్ లీవ్స్. ఈ పుదీనా ఆకుల్ని మీరు ఎలా వాడాలంటే రోజు మార్నింగ్ లేసాక ఫ్రెష్ అయ్యాక ఎంటీ స్టమక్తో ఒక గ్లాస్ పుదీనా జ్యూస్ తీసుకోండి. ఈ పుదీనా జ్యూస్ని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే పుదీనాలో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ వల్ల మీ బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ పుదీనాలో ఆస్కార్బిక్ యాసిడ్ మరియు రోజ్మెరినిక్ యాసిడ్ అని 2 యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మీ బాడీని రిపేర్ చేయడంతో పాటు మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తాయి. ఇందాక మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కార్టిజాల్ గురించి చెప్పాను. ఆ కార్టిజాల్ లెవెల్స్ని తగ్గడానికి ఇంకో మొక్క హెల్ప్ అవుతుంది. అదేంటంటే అశ్వగంధ. అశ్వగంధ పౌడర్ మీకు బయట ఆన్లైన్లో కానీ ఆయుర్వేద షాప్స్లో కానీ అవైలబుల్ ఉంటుంది. ఈ అశ్వగంధ పౌడర్ని మీరు ఏం చేయాలంటే ఈ పుదీనా జ్యూస్లో ఒక 1/2 టీ స్పూన్ అశ్వగంధ పౌడర్ మిక్స్ చేసుకొని తాగాలి. దాంతో మీకు ఒకేసారి కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి, టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ జ్యూస్ని ఏ రోజు మిస్ కాకుండా రోజు మార్నింగ్ కాస్త ఫ్రెష్ అయ్యాక ఎంటీ స్టమక్తో ఒక గ్లాస్ తీసుకోండి. మీకు పీసీఓఎస్ రావడానికి చివరి కారణం ఏంటంటే జిఎంఓ ఆహారం మరియు గ్లైఫోసైట్ అనే హెర్బిసైడ్. ఈ పంట పొలాల్లో కొడుతున్న కలుపు మందు. నార్మల్గా ఫీమేల్ బాడీలో కూడా మేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ అవి ప్రొడ్యూస్ అయిన వెంటనే అవి ఫీమేల్ హార్మోన్స్ లాగా మారిపోతాయి. ఆ మార్చేది ఎలా అంటే ఇవి ఆండ్రోజన్స్ మేల్ హార్మోన్స్, ఈస్ట్రోజన్ అంటే ఫీమేల్ హార్మోన్. ఇవి మారటానికి మధ్యలో ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ కన్వర్షన్కి కావాల్సిన ఎంజైమ్స్ని ఈ గ్లైఫోసైట్ బ్లాక్ చేస్తుంది. మీ బాడీలో ప్రొడ్యూస్ అయిన మేల్ హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ లాగా మారకుండా మేల్ హార్మోన్స్ లాగానే ఉండిపోతాయి. దాంతో మీ బ్లడ్లో టెస్టోస్టిరాన్ లాంటి మేల్ హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఈ గ్లైఫోసైట్ చేస్తున్న పని. ఈ గ్లైఫోసైట్ మన బాడీలోకి రాకుండా మనం చేయగలిగింది ఏంటంటే ఈ గ్లైఫోసైట్ని ఎక్కువ ఏ పంటల్లో వాడుతున్నారో చూసి వాటికి ఆల్టర్నేటివ్స్ చూడటం. మొదటిగా సోయాబీన్స్, ద్రాక్ష, చెర్రీస్, మొక్కజొన్న, ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర వీటిల్లో, ఇంకా క్రూసిఫెరస్ వెజిటేబుల్స్లో అంటే బ్రోకోలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ వీటిల్లో కూడా ఈ గ్లైఫోసైట్ని ఎక్కువ వాడతారు. కాబట్టి మీరు ఏం చేయంటే ఇప్పుడు కనీసం నేను చెప్పిన వెజిటేబుల్స్కి ఆర్గానిక్ ఆల్టర్నేటివ్స్ తీసుకోండి.
మీరు ఒకవేళ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నారనుకోండి, ఈ వెజిటేబుల్స్ని మాత్రం ఆర్గానిక్ సెక్షన్ నుంచి తీసుకోండి. మీరు ఎంత ఆర్గానిక్ సెక్షన్ నుంచి వీటిని తీసుకున్నా అవి 100% ఆర్గానిక్ అని ఇప్పుడు గ్యారంటీ లేదు. అక్కడ పొలాల్లో ఏం జరుగుతుందో మనకి 100% ఇక్కడ తెలియదు. కాబట్టి దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే, మీకు ఎవరైనా రైతు తెలిస్తే, ఈ ఆర్గానిక్ పంటలు పండిస్తున్న రైతు తెలిస్తే, పురుగు మందులు ఏం వాడకుండా పండిస్తున్నారని మీకు తెలుసుంటే వాళ్ళ దగ్గర నుంచి నమ్మకంగా తీసుకోండి. మీరు ఇంకో పని కూడా చేయొచ్చు. అదేంటంటే, మీ ఇంట్లో ఒకవేళ మట్టి నేలు ఉంటే, కాస్త స్పేస్ ఉంటే, మీరు బాగా తినే కూరగాయల గింజలు అక్కడ వేయండి. మొక్కలు వచ్చాక రోజుకు ఒకసారి నీళ్లు పోయండి చాలు. మీ ఇంట్లోనే మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ వస్తాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా హెల్తీ వెజిటేబుల్స్, మంచి ఆహారం మీ ఇంట్లోనే పండుతుంది. ఇలాంటి హెల్తీ డిసిషన్స్ తీసుకుంటాం వల్ల మీ PCOSని మీరే తగ్గించుకోవచ్చు. మీరు కనీసం 6 months టార్గెట్ పెట్టుకోండి. 6 monthsలో ఏ రోజు ఈ జ్యూస్ మిస్ కావద్దు. నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఇందాక నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పాను కదా, దాన్ని స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్డ్ వీడియో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. మీరు దాన్ని ఈ వీడియో తర్వాత చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా PCOSతో బాధపడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళు PCOS తగ్గించుకోవడానికి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం.